ఒక అడవిలో గజరాజు అనే పెద్ద ఏనుగు ఉండేది. తన శరీర బలం చూసి అతనికి చాలా గర్వం. జంతువులను భయపెడుతూ నడిచేవాడు. ఒకరోజు చిన్న చిట్టి చీమ ఆహారం కోసం కష్టపడుతూ వెళ్ళింది. గజరాజు దాన్ని చూసి, ఏయ్ చిన్న చీమ, నా ముందు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నా కాలి కింద పడితే నలిగిపోతావు, జాగ్రత్త అని చెప్పాడు. చీమ ధైర్యంగా, గజరాజా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, సమయం వచ్చినప్పుడు ఎవరైనా గొప్పవారే అని సమాధానం ఇచ్చింది. గజరాజు నవ్వుతూ, నువ్వా, నాకు బుద్ధి చెప్తావా, చూద్దాం ఏం చేస్తావో అని అన్నాడు. ఆ రాత్రి ఏనుగు నిద్రపోతున్నప్పుడు చీమ మెల్లగా గజరాజు చెవుపైకి వెళ్ళి కుడుతుంది. ఏనుగు నొప్పిని భరించలేక అమ్మా నొప్పి అని అరుస్తుంది. అప్పుడు ఏనుగు, చిట్టి చీమ బయటకు రా అని అన్నాడు. చీమ బయటకు వచ్చి ఏనుగు తల దించుకొని క్షమాపణ చెప్పాడు. అప్పటి నుండి గజరాజు ఎవరిని ఎగతాళి చేయకపోవడం మొదలుపెట్టాడు. అడవి అంతా సంతోషంగా మారి గజరాజు, చీమ మరియు అన్ని జంతువులు కలిసి ఆనందంగా జీవించసాగారు.